మీరు చెప్పండి, ఈరోజు రెంటపాలకి జగన్మోహన్ రెడ్డి పరామర్శకు విగ్రహావిష్కరణ వస్తున్నారు. కానీ ఇక్కడ సత్తెనపల్లి టౌన్లో చూస్తే బైకులు సైలెన్సర్లతో ర్యాలీలు చేయటం, బస్సులను ఆపటం, ట్రాఫిక్ని జనాన్ని ఇబ్బంది పెట్టాలని ఎలా చూడొచ్చు? ఈరోజు అంబటి రాంబాబు కానీ వైసీపీ సంబంధించిన నాయకులు కానీ కక్ష సాధింపులు అక్రమర్షులని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా పరామర్శించేదానికి బయలుదేరితే ఇంటి గేట్లకు తాళ్లు కట్టింది మర్చిపోయావా జగన్ రెడ్డి? నారా లోకేష్ గారు ఏ ప్రాంతానికైనా పర్యటనకు వెళ్తే మీరు సృష్టించిన ఆంక్షలు ఎన్ని? ఆ రోజు మమ్మల్ని ఎన్ని విధాలుగా హింసలు గురి చేశారు? 11ంటికి, 12ంటికి, 2ంటికి, 3ంటికి మా సెల్ఫీలు తీసుకొని పోలీస్ స్టేషన్లో పంపి మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి ఆ రోజు మీరు గురి చేసిన వేధింపులు. ఈరోజు నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా నీకు పోలీసులు సహకరిస్తూ ఉన్నారు, ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. నీకు పర్మిషన్ ఇస్తే నువ్వు ఆ రకంగా రాజధాని మహిళలు నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళపై రాళ్ల దాడి చేయించావు. దాని కారణంగా నువ్వు సైకో కాబట్టి ఈరోజు పోలీసులు ఆంక్షలు జరిగింది తప్ప ప్రభుత్వం నీకు ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. ఈరోజు నియోజకవర్గంలో నువ్వు వస్తే ఈ రకంగా నీ అల్లరి మోక ప్రభుత్వ బస్సులకు కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ ఎన్ని రకాలుగా విఘాతాలు కలిగిస్తూ ఉన్నారు. ఈరోజు నీ ప్రయాణంలో ఒక ముసలి వ్యక్తి నీ కారుని గుద్దుకొని చనిపోతే కనీసం వాడిని పరామర్శించకుండా నీ కానవాయి ముందుకు కదిలించుకొని వచ్చావంటే నువ్వెంత దుర్మార్గుడువో, నువ్వెంత సైకోవో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జగన్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యయుతంగా నువ్వు ప్రతిపక్ష హోదా ఉండాలని చెప్పి మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. సరే, ఏంటి అసలు నాగమల్లేశ్వర వాళ్ళు కూడా చాలా మంది బాధితున్నారు. అతను వైసీపీ ఉన్నప్పుడు చాలా అరాచకాలు చేశారంటున్నారు. ఏంటి అసలు నాగమల్లేశ్వర పరిస్థితి? నాగమల్లేశ్వర పరిస్థితి ఏంటంటే రంటపాళ్ళ గ్రామానికి ఉప సర్పంచ్గా పనిచేస్తున్నానండి. ఎలక్షన్ టైంలో బెట్టింగ్లు పెట్టిమాట వాస్తవం. దాంట్లో ఈ కొంతమంది పెద్దరికంగా అతను నమ్మి పెద్దరికంగా డబ్బులు పెట్టారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి అతను ఏదో వైసీపీ ఆర్ఆర్ మస్తాన్ సర్వే నమ్మి బెట్టింగ్ మొత్తం పెట్టాడు. మొత్తం పోయినాయి. అయితే ఇంట్లో వాళ్ళ తండ్రి కొడుకు వాదన ఆడుకున్నమాట వాస్తవం. ఆస్తి పెంచితే కొంచెం డబ్బులు సర్దుబాటు చేసుకుంటామని, నువ్వు సచ్చినా సరే నాకు సంబంధం లేని అతను అంటాం. ఇతను అలిగి గుంటూరు వెళ్ళిపోవటం, అక్కడ వస్తా మళ్ళీ పురుగు మందు ఆడటం, గుంటూరు హాస్పిటల్ పోవడం, చనిపోవడం జరిగింది. అంతే తప్ప నాగమల్లేశ్వరరావుకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎటువంటి సంబంధం లేదు. ఇంకా అతనే ఇబ్బంది పెట్టాడు మా రంటపాళ్ళ గ్రామంలో మా నాయకుల్ని, కార్యకర్తలని. అంతే తప్ప రంటపాళ్ళ గ్రామంలో నాగమల్లేశ్వరరావుని తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలని ఒక మాట కూడా అనలేదు, జరగలేదు. అసలు ఆ టైం కూడా లేదు అసలు వాస్తవంగా. అయితే ఇప్పుడే నేను వస్తా ఉంటే పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టించుకుంటా ఉన్నా. నన్ను గుర్తుపట్టి కోరపాడంట భార్యాభర్త బండి వేసుకొని వెళ్తున్నారు. ఈ వైసీపీ బ్యాచ్ తిరుగుతూ ఉన్న అల్లరం ఒక 35,000 రూపాయలు సెల్ నూకారంట. భార్యాభర్త పాపం ఏడుస్తున్నారు. ఇప్పుడే నాకు పెట్రోల్ బంకులో నాకు చెప్పారండి. వాళ్ళు అల్లరి మోకలు మరి దాడి ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించాలా. ఇంత ప్రశాంతంగా నువ్వు అదే మా నాయకులు మంచివాళ్ళు కాబట్టి నీకు ఇది చేస్తారు. అదే మా నాయకులు ఒక మాట చెప్పుంటే నువ్వు ఈరోజు సత్తెనపల్లి వచ్చేవాడివి కాదు. మేము ఈ బాధలు సత్తెనపల్లిలో ఫ్లెక్సీలు కట్టేలా మా నాయకులు వస్తుంటే మమ్మల్ని పర్మిషన్ మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకున్నా కూడా ఫ్లెక్సీలు కట్టనేలా. కానీ మా నాయకులు మీకేం అభ్యంతరం పెట్టలా. మొత్తం ఫ్లెక్సీలు కట్టుకున్నా ఏం అభ్యంతరం పెట్టలా. ఏం సార్ ఏం చేద్దాం రాత్రి నేను ఫోన్ చేస్తే ఏం వద్దు మీరు మెలకుండా పక్క వదిలి ఊరుకోండి అని చెప్పారు. మా నాయకులు మంచితనం వల్ల మీరు ఇక్కడ రాగలుగుతున్నారు, మిమ్మల్ని మేము వద్దంలా. మా నాయకుడు రాత్రి ఒక మాట చెప్పుంటే ఈరోజు పాప రోడ్డు మీద చాలా జనం ఇబ్బంది పడేవాళ్ళు కాదు, మీరు సత్తెనపల్లి వచ్చేవాళ్ళు కాదు. ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి మండలంలోని రెంటపాలెం గ్రామంలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శ విగ్రహావిష్కరణకు వచ్చిన నేపథ్యంలో అల్లరి మోకలు సత్తెనపల్లి పట్టణంలో చెలరేగిపోతున్నాయి. జేబు దొంగలు చేస్తున్నారు, సెల్ ఫోన్లు అపహరిస్తున్నారని కూడా ఇక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తారు. మరోవైపు పల్నాడు ప్రాంతానికి గుంటూరుకు వెళ్లే రహదారులు ఆర్టీసీ బస్సులను నిలుపుదల చేసి ప్రయాణికులను